వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీడియో ద్వారా ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, బిహు ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పండుగ? బిహు అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ పండుగ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అస్సాం ప్రజలు సంవత్సరానికి 3 రకాల బిహు పండుగలను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇది వారి సంస్కృతిలో అంతర్భాగం మరియు వ్యవసాయకి సంబంధించినటువంటి అతిపెద్ద పండుగ ఇది బిహు. ఓకే, బిహు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే ఇది అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటాం. మనం అస్సాం గురించి మాట్లాడుకుంటే అస్సాం క్యాపిటల్ ఏది? దిస్పూర్. అస్సాం యొక్క ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ఆచార్య. భారతదేశంలో ఛాయ్ ఉత్పాదనలో అస్సాం మొదటి స్థానంలో ఉన్నది. మరి కాఫీ ఉత్పాదనలో చూసుకుంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, అస్సాంలో బిహు, బగురుంబా డ్యాన్స్ ఇవి రెండు కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవి. ఓకే, అస్సాంలో అంబుబాచి మేళా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడ అంటే కామాఖ్య టెంపుల్లో ఈ అంబుబాచి మేళా నిర్వహించడం జరుగుతుంది. అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఉన్నది. ఇది ఒక కొమ్ము ఖడ్గమృగాలకు ప్రఖ్యాతి చెందిన నేషనల్ పార్క్ ఏదంటే కాజీరంగా నేషనల్ పార్క్. ఇది అస్సాం రాష్ట్రంలో ఉన్నది. దీంతోపాటు అస్సాంలో మానస్ నేషనల్ పార్క్, డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ మరియు నమేరి నేషనల్ పార్క్ మరియు రైమోనా నేషనల్ పార్క్, ఓకే, ఓరంగ్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా అస్సాం రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల రేచకటి కలుగుతుంది? ఇది విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అనే వ్యాధి కలుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. విటమిన్ ఏ కంటి చూపుకు చాలా ముఖ్యం. ఓకే, ఇది ముఖ్యంగా క్యారెట్, బొప్పాయి మరియు ఆకుకూరల్లో లభిస్తుంది. ఓకే, విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుందంటే రేచీకటి. ఓకే, ఈ విటమిన్ని తొలగించడానికి క్యారెట్ మరియు బొప్పాయి మరియు ఆకుకూరల్లో ఈ విటమిన్ పుష్కలంగా లభించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఏ నది తీరాన అభివృద్ధి చెందింది? గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం వచ్చేసి అహ్మదాబాద్ తీరాన ఉన్నది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అహ్మదాబాద్ నగరం సాబర్మతి నది ఒడ్డున ఉన్నది. ఓకే, గాంధీజీ స్థాపించిన సాబర్మతి ఆశ్రమం కూడా ఈ నది తీరానే ఉన్నది. ఓకే, గుజరాత్ రాగానే గుజరాత్ క్యాపిటల్ ఏది? గాంధీనగర్. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్. గిరి నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. దీంతోపాటు మరీ నేషనల్ పార్క్ మరియు బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఇవి అన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది? సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది? శుక్రుడు, వీనస్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సూర్యుడికి బుధుడు దగ్గరగా ఉన్నప్పటికీ శుక్రుడి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండటం వల్ల ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా అత్యంత వేడిగా ఉంటుంది. ఓకే, సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏదంటే శుక్రుడు. ఈ శుక్రగ్రహాన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ శుక్రగ్రహాన్ని ఏది భూమి యొక్క అర్త్ ట్విన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ఇనుము మరియు ఉక్కు కర్మాగారం ఎక్కడ స్థాపించడం జరిగింది? భారతదేశంలో మొదటి ఇనుము మరియు ఉక్కు కర్మాగారం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెద్పూర్లో స్థాపించడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1907లో టాటా ఎవరు జంషెడ్జీ టాటా జార్ఖండ్లోని జంషెద్పూర్లో టాటా ఐరన్ స్టీల్ కంపెనీని స్థాపించడం జరిగింది. ఓకే, భారతదేశంలో మొదటి ఇనుము మరియు ఉక్కు కర్మాగారం జార్ఖండ్లోని జంషెద్పూర్లో స్థాపించడం జరిగింది. మనం జార్ఖండ్ గురించి మాట్లాడుకుంటే జార్ఖండ్ క్యాపిటల్ ఏది? రాంచీ. ముఖ్యమంత్రి వచ్చేసి హేమంత్ సోరెన్, గవర్నర్ వచ్చేసి సంతోష్ కుమార్ గంగవార్. జార్ఖండ్లో బేత్లా నేషనల్ పార్క్, హజారీబాగ్ నేషనల్ పార్క్ ఇవి రెండు కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నది. జార్ఖండ్ రాష్ట్రంలో సర్హుల్ ఫెస్టివల్ ఇవి జార్ఖండ్లో జరుపుకుంటారు. దీంతోపాటు జార్ఖండ్లో ఛౌ డ్యాన్స్, ఓకే, ఇది మార్షల్ ఆర్ట్కి సంబంధించినటువంటి డ్యాన్స్. ఓకే, ఇది జార్ఖండ్లో ముఖ్యంగా జరుపుకుంటారు. దీంతోపాటు పైకా డ్యాన్స్ ఇది యుద్ధ నృత్యం. ఓకే, ఇది కూడా జార్ఖండ్లో ముఖ్యమైన ఓకే డ్యాన్స్. ఓకే, దీంతోపాటు ఇటీవల జార్ఖండ్లోని ఏది ఉద్వా సరస్సుకు రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. ఓకే, ఏది ఉద్వా సరస్సు ఎక్కడ ఉన్నంటే జార్ఖండ్లో ఉన్నది. ఇటీవల దీనిని రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నాయంటే అది తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నాయి. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.